దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. చాలామంది జీవితాల్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఏమనుకుంటారంటే వారికి దేవుడు కార్యం చేశాడండి, మాకేం చేశాడు. చాలాసార్లు మనం మర్చిపోయే విషయం ఏంటంటే మనకి దేవుడు ఏం చేశాడో మర్చిపోతాం, దేవుడు ఏమి ఇవ్వలేదో దాని కొరకు ఏడుస్తూ ఉంటాం. ఒకసారి ఒక 2 కాళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి వెళ్ళాడు. అది 31st నైట్ అనమాట. ఇంకొక ఆయనేమో చాలా దగ్గర 6 నెలల నుంచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నాకు బూట్లు అరిగిపోయాయి. ఎంత అరిగిపోయినాయి అంటే ఆ షూలో నుండి దానికి ఎదర చిల్లు పడిపోయి బొటన వేలు 2 బయటకు వచ్చేస్తున్నాయి. మీరు చూసారు కదా, ఇలాంటి షూలు అప్పుడప్పుడు చూస్తుంటారు మీరు. ఆ 2 ఏళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. ఇక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా షూ పోయినాయి, నాకు కొత్త షూ కావాలి అని ఏడుస్తూ ప్రార్థన చేశాడంట. 6 నెలలైంది, కొత్త షూ కొనుక్కోలేదు. 31st నైట్న అందరూ కృతజ్ఞత చెల్లించడానికి మందిరానికి వెళ్తున్నారు. ఈయన అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తొచ్చిందంట, అరే 6 నెలల నుంచి నేను ఈ షూ కావాలని ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అని గుర్తొచ్చి ప్రార్థన చేయడం మానేసి లేచి ఏడుపు ముఖంతో కుళ్ళు ముఖంతో బయటికి వెళ్తున్నాడంట. ఈలోపు 2 కాళ్ళు లేకుండా ఏమండి 2 చంకల్లో 2 కర్రలు పెట్టుకొని చాలా సంతోష ముఖంతో ఏమండి దేవుని మందిరంలోకి ఒక ఆయన వస్తున్నాడు. వీడేమో ఏడుపు ముఖంతో వెళ్తున్నాడు, ఆయనేమో నవ్వు ముఖంతో వస్తున్నాడు. ఆయన ముఖం చూడగానే దేవుడు వీడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. త్వరగా మందిరంలోకి వెళ్ళిపోయాడు. మోకరించి చేతులెత్తి ఒక ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా పాత బూట్లు వేసుకోవడానికి కనీసం కాళ్ళు ఇచ్చినందుకు వందనాలు అని చెప్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు ఏమిస్తున్నాడో దానిని బట్టి దేవుని స్తుతించడం మర్చిపోతాం. దేవుడు నాకు ఏం చేయలేదా అని దాని కొరకు ఏడుస్తూ ఉంటాం. అందుకే కొంచెంలో నమ్మకంగా ఉంటే ఉన్నతమైనవి ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో అనుభవిస్తున్న ప్రతి కృపను బట్టి అనుదినము ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆయనకి అనుదినము నూతనముగా వాత్సల్యం పుడుతుందంట మన మీద. ఏమండి, ఈరోజు మనం చేసిన అవిధేయతను బట్టి మనల్ని నాశనం చేయాల, మళ్ళా తర్వాత రోజుకి ఆయన మర్చిపోతాడంట, నూతనంగా మళ్ళీ కొత్త ప్రేమ పుడుతుందంట ఆయనకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఆయన మన అవిధేయతలే జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే ఈ భూమి మీద ఏ నరుడు బ్రతికి ఉండలేడు. కాబట్టి బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, అనుభవిస్తున్న ప్రతి ఈవి ఆయన కృప. కనుక అనుదినము నూతన వాత్సల్యాన్ని, ఆయన ప్రేమను అనుభవిస్తున్నటువంటి మనం ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దైవజనుడు ఈ మాట చెప్పినప్పటి నుండి ఆలోచిస్తూ ఉన్నాను, ప్రభువా ఏం చెప్పాలి అని. అయ్యగారు కూడా చెప్పారు, బర్త్డే అని ఏం కాదండి, ప్రభు మీకు ఏది ప్రేరేపిస్తే అది చెప్పండి అని. అయితే దేవునికి అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఈ 11వ వచనంలో, మత్తయి సువార్త 11వ వచనంలో యోహాను గారి గురించి వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాటను మనం చూసాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఏం చేశాడండి ఈయన? ఈ భూమి మీద పుట్టిన వారిలో యోహాను గారి కంటే గొప్పోడు లేడట. ఎందుకు ఈయన్ని దేవుడు అంత ఆశ్చర్యంగా పోలుస్తూ ఉన్నాడు? అసలు ఈ భూమి మీద ఎంత గొప్ప వాళ్ళు పుట్టుంటారు ఏమండి. ఆస్తి ఐశ్వర్యం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు ఎందుకో యోహాను గారి గురించి ఈ మాట చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా తక్కువ కాలమే బ్రతికాడు. మంచి యవన కాలంలో యోహాను గారు మరణించారు కదా, మనందరికీ తెలుసు. అయితే ఈయనను గురించి దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడా అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఆలోచన, ఎందుకు ఇతడు అంత గొప్ప వ్యక్తి అని దేవుడు పోల్చాడు అని అంటే, మీరు ఇప్పుడు లూకా సువార్తకి రండి. మొదటి అధ్యాయంలో, లూకా సువార్త 1వ అధ్యాయము
లూకాసు వార్త 1వ అధ్యాయం. ఆ, 14వ వచనం నుండి చదువుదాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాటల యొక్క భావం ఏంటంటే, ఎందుకు స్త్రీలు కనిన వారిలో లేదా ఈ యోహాను అందరికంటే గొప్పవాడు అని ప్రభువు చెప్పారు అని అంటే, ఎందుకు పుట్టాడో తెలుసుకుని పుట్టాడు. అది స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇందాక దైవజనులు కూడా చెప్పారు కదా, జీవితంలో దేవుని ప్రణాళిక మన విషయంలో ఏంటో అర్థమైతే మన జీవితాలు చాలా దేవునికి అనుకూలమైనవిగా మార్చబడగలవు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇతడు అంత గొప్పవాడంటే, ఎందుకు పుట్టాడో తెలుసుకున్నాడు, తన సృష్టికర్త ఎవరో అర్థం చేసుకున్నాడు, ఆయన కొరకు ఆయన ఏ ఉద్దేశంతో ఈ భూమి మీద జీవింపజేశాడో బ్రతికింపజేశాడో ఈ లోకంలోనికి అతన్ని తీసుకుని వచ్చారో ఆ ఉద్దేశం అంతటిని అతడు బాగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు చాలామందిని అడగండి, ఎందుకు పుట్టారా అని అడగండి. ఎందుకు పుట్టానో నాకే తెలియదండి, ఏదో బతికేస్తున్నాను పుట్టాను కాబట్టి అని అంటారు. చాలామంది ఆలోచన ఇదే, చాలామంది మాట ఇదే. ఎందుకు పుట్టారో చాలామందికి తెలియదు. పుట్టాము కాబట్టి తింటాము, పడుకుంటాము. ఒక ఆయన అన్నాడు, ఎవడో తినటం పడుకోవటం మరలా లేవడం తిరగడం అన్నట్టు టీటీటీ డ్యూటీ అంటే అది అలాంటి డ్యూటీ కాదు. అసలు దేవుడు మనల్ని ఈ లోకంలోనికి ఎందుకు తీసుకుని వచ్చారో ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించటమే ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప విషయం. యోహాను ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. ఏమంటే దేవుడు అతనిని ఎందుకు పుట్టించాడో ఆ ప్రణాళిక అంతా ఎరిగి అతడు జీవించాడు కనుక అతడు అందరికంటే గొప్పడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మనందరం ఈ లోకంలోనికి పంపించబడటం పట్ల లేదా పుట్టడం విషయంలో దేవునికి ఖచ్చితమైనటువంటి ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఏంటి ఆయన ఉద్దేశం? మనందరికీ బాగా తెలుసు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మహిమ నిమిత్తమే ఆయన మనలను సృజించెను. ఎందుకు దేవుడు మనల్ని లోకములో పుట్టించాడు? ఒకటి, ఆయన మహిమ నిమిత్తమే పుట్టించాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన పిల్లలను దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు మనుషులను పుట్టించాలనుకున్నాడు. ఎందుకని? ఆయన మహిమ నిమిత్తం. ఆయనను స్తుతించే వారంగా ఉండాలి, సృష్టికర్త అయిన దేవునిని గొప్ప చేసేవారిగా ఉండాలని దేవుడు మనుషులను పుట్టించినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ లోకములో పుట్టినటువంటి ప్రతి మనిషి మొదట మనలను సృష్టించిన సృష్టికర్త ఎవరో మొదట తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ సృష్టికర్త అయినటువంటి దేవునిని మహిమపరచడమే మన జీవిత పరమావిధి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే మన గురి, అదే మన గమ్యం. అసలు మన సృష్టికర్త ఎవరో అర్థం కాకపోతే, నీ దేవుడు ఎవరో నీకు తెలియపోతే, నిన్ను పుట్టించిన వాడు ఎవడో నీకు అర్థం కాకపోతే నువ్వు ప్రతి దాంట్లోనూ దేవుని వెతుక్కుంటూ ఉంటావు. భారతదేశము దైవ చింతన కలిగిన దేశం. దేవుడు అంటే ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో తెలుసుకోవాలని ఆది నుండి భారతదేశము దేవుని గురించి అన్వేషించింది. చాలామంది ఋషులు తపస్సులు చేసి హిమాలయాల లాంటి ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి వ్యక్తిగతంగా
ఒంటరిగా ఏకాగ్రతతో దేవుని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే ఒక ఆయన అన్నాడు, మతం అంటే ఏంటి అంటే, ఆయన అన్నాడు, దేవుణ్ణి గురించి వెదుకులాడే ప్రయత్నం మతమైందని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దేవుని గురించి వెతుకులాట ఆది నుండి జరుగుతుంది. దేవుడు ఎవరు అసలు, ఆయన ఎలా ఉంటాడు, నన్ను సృష్టించిన వాడెవడు, ఆయన నేను తెలుసుకోవాలి, ఆయన నేను ప్రసన్నం చేసుకోవాలి, ఆయనను మహింపరచాలని ఆది నుండి అన్వేషణ ఉంది. కానీ మనిషికి దేవుడంటే ఎవరో సరిగ్గా అర్థం కాలేనప్పుడు ప్రతి దాంట్లో దేవుడిని చూస్తూ ఉన్నాడు. భూమి దేవుడు అన్నాడు, ఆకాశము దేవుడు అన్నాడు, వర్షము దేవుడు అన్నాడు, అన్నం దేవుడు అన్నాడు, సున్నం దేవుడు అన్నాడు, కిటికీ దేవుడు అన్నాడు, తలుపు దేవుడు అన్నాడు, ప్రతీదీ దేవుడు అంటున్నాడు మనిషి. చివరికి డబ్బులు కూడా కింద రూపాయి పడినా కళ్ళు కత్తుకోకుండా తీసుకోడు. అవునా కదా? పోనీ మీరు తీసుకుంటారా? మనలో కూడా చాలామంది డబ్బులు పడిపోతే ఒకవేళ పొరపాటును తొక్కేస్తే కళ్ళు కత్తుకుంటారా లేదా? ఏమి డబ్బులు దేవుడా, అన్నం దేవుడా? చాలామంది అన్నానికి దండం పెడతారు, అన్నం ఇచ్చినోడు మర్చిపోతారు. అది వచ్చింది. స్తోత్రం. అగ్ని దేవుడు చాలామందికి. పంచభూతాలలో దైవత్వాన్ని వెతుక్కుంటున్నాం. ఇలాగ ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని మానవుడు ఎందుకు వెతుకుతున్నాడు అని అంటే, అసలు సృష్టికర్త ఎవడో మనిషికి అర్థం కాల. ఈయన ఎందుకంత గొప్పవాడయ్యాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు లేడు అని దేవుడు యోహానుని గురించి ఎందుకంత గొప్పగా మెచ్చుకున్నాడంటే, తాను సృష్టించిన సృష్టికర్తను తెలుసుకోవడమే కాదు, ఆయన ఎందుకు పుట్టించాడో కూడా తెలుసుకుని ఆ ఉద్దేశంలోనే, ఆ చిత్తంలోనే బ్రతికాడు కనుక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనము ఈ లోకములో గొప్పవారము, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలంటే మొదట ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త ఎవరో మనకు అర్థం కాలేనప్పుడు మనిషి ప్రతి దాంట్లో దైవత్వాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. ఏమంటే అగ్నిని దేవుడు అంటారు. నీ కొంప కాలిపోతే ఏం చేస్తావు? ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయండి అంటావు. అవునా కదా? ఏమండి, అయ్యో అగ్నిదేవుడు నా గొంపని తగలబెట్టాడు, నా జీవితం జన్మ ధన్యం అయిపోయింది, ఇంకా కాల్చు ఇంకా కాల్చు అని ఎవడైనా అంటాడా? ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయమంటారు. అవును కదా? అదేంటి మరి, అగ్నిదేవుడికి నీ మీద కరుణ వచ్చిందేమో అనుకోవచ్చుగా, అట్లా అనుకోవు. ఏమండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ వరుణ దేవుడు కోరెట్టాలంటే చెప్తున్నాడు. ఏమండి, అలాగని వర్షం ఎక్కువ కురిసినా మొత్తం అన్నీ మొత్తం మునిగిపోతున్నాయి. అదిగో చూశారు కదా, అస్సాం ఏమైపోయింది, అస్సాం అయిపోతుంది. అది బాధ కలిగించే విషయం అండి. ఏమండి, ఎక్కువ వర్షాలు వచ్చినా ప్రమాదంగానే ఉంది. ఏమండి, అంటే వీటన్నిటినీ కలుగజేసినటువంటి సృష్టికర్త ఉన్నాడు, ఆయన వీటిని నడిపిస్తున్నాడనే విషయాన్ని మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడని కృపగలిగిన దేవుడు అర్థం చేసుకుని, మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నందుకు దేవాది దేవుడే భూమి మీదకి నరుడిగా దిగి వచ్చి, నేనే దేవుణ్ణి, నేను మీకు మోక్షం ఇస్తానని యేసయ్య చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనిషికి అర్థం కాలేనప్పుడు దేవుడే మనిషిగా దిగి వచ్చి తన దైవత్వాన్ని ఆయన ప్రత్యక్షపరుచుకోవడాన్ని బట్టి ఆయన ఎవడో మనిషికి అర్థమైంది. దేవుడు ఎవరో ఆయన వచ్చి చెప్పుకోకపోతే ఏ మనిషికి ఇప్పుడు వరకు దేవుడు ఎవరో అర్థమయ్యి ఉండేది కాదండి. ఏమండి, ఎందుకో తెలుసా? దేవుడు అనంతుడు, మానవుడు పరిమితి కలిగిన వాడు. పరిమితి కలిగిన మనిషి అనంతుడైన దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేడు. మనిషి జ్ఞానము దానికి సరిపోదు. అందుకే దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన తన దైవత్వాన్ని గురించి ఆయనే ప్రకటించుకున్నాడు, ఆయన చెప్పుకున్నాడు. ఆయన చెప్పాడండి, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. ఎందుకు? ఈ లోకం సత్యం కొరకు వెతుకుతుంది, జీవం కొరకు వెతుకుతుంది. ఏమండి, ఆ జీవాధిపతి, ఆ సత్యము నేనే అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి తన దైవత్వాన్ని ఆయన చెప్పుకోవడమే కాదు, ఆయన తన క్రియలతో రుజువు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు వచ్చి చెప్పినప్పుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అడిగి ఆయన మానవునికి పరిశుద్ధతనిచ్చిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి.
ఈ భూమి మీదకి ఇంతమంది దేవుళ్ళుగా పిలవబడుతున్నారు, కొలవబడుతున్నారు, కానీ నేను పరిశుద్ధుడను, నా పరిశుద్ధతని మీకు ఇస్తాను అని పిలిచినవాడు ప్రపంచ చరిత్రలో యేసు తప్ప ఇంకొకడు లేడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ ఓడిపోయేది ఎక్కడంటే పరిశుద్ధత దగ్గరే. ఆమేన్. పాపము లేనివాడు ఎవడు లేడు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన తన దైవత్వాన్ని చెప్పుకున్నాడు. కాబట్టి ఈ లోకములో దేవుడు ఎవరో తెలుసుకోవడం కంటే మరి గొప్ప విషయం, ఆయన చిత్తాములో మనిషి బ్రతకటం కంటే మరి గొప్ప విషయం ఇంకేమీ లేదండి. గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ దేవుడే యోహానుని గురించి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం చూసాం. మొదటిది, ఆయన ఎవరో తెలుసుకున్నాడు, ఆయన ఎందుకు పుట్టించాడో ఈయన అర్థం చేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్నవాడై అనేకులను ప్రభువు తట్టు త్రిప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అంతేకాదు, అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇది దేవుడు యోహాను గారి కొరకు ఇచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యం. అయితే నేను కొర్నేలి జీవితం నుండి ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొర్నేలి అపోస్తలుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో కొర్నేలి గారి జీవితాన్ని గురించి తన పనివారిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యం. ఇక్కడ దేవుడు యోహాను గారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఉంది. తర్వాత మనం కొర్నేలి జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు 10వ అధ్యాయము కొర్నేలి జీవితాన్ని గురించి ప్రభు ఇస్తున్నటువంటి అద్భుతమైన సాక్ష్యం పనివారిస్తున్న సాక్ష్యం 22వ వచనం. 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడునైనా శతాధిపతియగు కొర్నేలియును ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొర్నేలి దగ్గర నుండి వచ్చినటువంటి పనివారు ఎంతమంది? 3 వచ్చారంట. 3 వచ్చి పేతురు అనేటువంటి దైవజనుడి దగ్గరికి వచ్చి వారు కొర్నేలిని గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. ఏమంటున్నారు? మిమ్మల్ని ఎవరైతే పిలుచుకుని రమ్మన్నారో మా యజమానుడు ఎలాంటి వాడు అని అంటే, అతడు నీతిపరుడై ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీతి అంటే ఏంటి? అతడు నీతిపరుడు అని తన పనివారు అతని గురించి సాక్ష్యం చెప్పడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో చివరిలో మీకు అర్థమైపోద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటి నీతి అంటే? దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నీతి అంటే ఏంటి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనములో మనం చదివితే అసలు నీతి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనినప్పుడు మనకి నీతి కలుగును. అంటే ఇప్పుడు నీతి అంటే ఏంటి? దేవుని వాక్యానుసారముగా జీవించటమే నీతి అంటే. సో మనము దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని పిల్లలుగా ఉంటున్నాం. ఆయనను ఎరిగినటువంటి బిడ్డలమైన మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుటయే మనకు నీతి కలుగుతుందనే విషయాన్ని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి దేవుని మందిరానికి వస్తున్న మన అందరము నీతిపరులమేనా? అంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వారమేనా? ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేస్తున్న వారమేనా? ఇక్కడ ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? యజమానుడు గురించి పనివారిస్తున్న సాక్ష్యం ఇది. వారు ఏమంటున్నారు? మా యజమానుడు ఎలాంటి వాడంటే అతడు నీతిపరుడై ఉన్నాడు అని. అంటే అతడు దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున నడుచుకునేటువంటి వ్యక్తిగా ఇక్కడ పనివారిస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా,
హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి బైబిల్ అంటది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పిపోయారు. కానీ దేవుడు తన రక్షణ వస్త్రమును మనకు అలంకరింపజేసి మనకి నీతిని అనుగ్రహించిన వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. రోమపత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో చూస్తే ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందడానికి యోహాను గారి దగ్గరికి వచ్చారట. అప్పుడు యోహాను గారు యేసు ప్రభుని చూసి అంటారు, ప్రభువా, నేను నీ చేత కదా బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి, నీవు నా దగ్గరికి వచ్చావేంటి అని అన్నప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? 15వ వచనములో, నీతి ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. సో ఇక్కడ నీతి అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానుసారముగా జీవించటం. ఏం చెప్తుంది దేవుని వాక్యం? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు నీతి అంటే ఏంటి? యేసుక్రీస్తునందు రక్షణ పొందడం. బాప్తిస్మం పొందడం అంటే అర్థం ఏంటంటే మతం మార్చుకోవడం కాదట. మనం ఏం చెప్తున్నాం? మేము మునిగిపోయామండి, మేము దిగిపోయామండి అనే మాటలు చాలామంది అంట. ఆ మాటలు క్రైస్తవులు అనకూడదు. మేము రక్షణ పొందామండి అనాలి. మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వల యొక్క దోషము, శాపం మన మీద ఉంది. ఆ శాపాన్ని తీసివేయడానికి పరలోకమందున్న దేవాది దేవుడు నరావతారిగా భూమి మీదకి వచ్చి మన కొరకు మన స్థానంలో మరణించి ఆయన రక్తమును వెల చెల్లించడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. కాబట్టి నేను రక్షించబడ్డాని, బాప్తిస్మం పొందడం అంటే నీతిని నెరవేర్చడం. కాబట్టి నీతిపరుడు అంటే యేసును అంగీకరించినవాడు. నీతిపరుడు అంటే వాక్యానుసారముగా జీవించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడువాడు ఏం చేస్తాడు? మనం ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనములో చూస్తాం. యోసేపు పాపము నుండి దూరంగా పారిపోతున్నాడు. సో ఇప్పుడు దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు? పాపానికి దూరంగా పారిపోతాడు. పాపం చెయ్యాలంటే భయపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇతని గురించి పనివారిస్తున్న అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, వారు దేవునికి భయపడువాడు నా యజమానుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంతేకాదు ఇంకొక మాట అంటున్నారు, వారు మంచి పేరు పొందినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని చేత, మనుషుల చేత మంచి పేరును పొందిన వారిగా మనం ఉండాలి. గట్టిగా యేసుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పాస్టర్ గారు ఏబేలు గారు, అలాగే చెల్లి గ్లోరీ మాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గొప్ప ప్రార్థనా పరులు వీళ్ళిద్దరు. ఆమేన్. నాకంటే గొప్ప ప్రార్థనా పరులు. స్తోత్రం. నాకంటే అనే మాట ఎందుకు వాడానంటే, నేనేదో పెద్ద గొప్ప ప్రసంగికుడని మైకి నా చేతికి ఇచ్చాడు, అందుకు చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి అట్టుగా, హల్లెలూయా. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఏమంటే దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి కన్నీటితో ఇద్దరు కూడా ప్రార్థన చేసి ఆత్మల కొరకు ప్రయాసపడే మంచి పేరు కలిగినటువంటి దైవ సేవకులను దేవుడు మీకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి దైవ సేవకుల సమక్షంలో మనం ఉండడం మనకెంతైనా ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి మంచి పేరు మనకు అవసరం. స్తోత్రం చెప్పండి. చాలాసార్లు నూతనంగా పరిచర్య ప్రారంభించినప్పుడు చాలామంది బాధ ఏంటంటే, అరే మేము ఎన్నో సంవత్సరాలు అయింది ప్రార్థన చేస్తూ ఉన్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, నిందలు పడుతున్నాం, కానీ ఆత్మలు త్వరగా రావట్లేదు అనేటువంటి విచారం చాలామందికి ఉంటుంది. ఒక్కొక్కసారి దైవ సేవకులకు ఉంటుంది,
కొన్నిసార్లు విశ్వాసులకు ఉంటుంది ఎక్కువ. ఎన్నో సంవత్సరాల నుంచి మేమేముంటున్నాం లిక్కుమంట, ఒక 20 మంది 30 మంది మేమేముంటున్నాం, కొత్త ఆత్మలు రావట్లేదే ఏంటిది అని చాలాసార్లు మనం బాధపడే సందర్భాలు లేకపోలేదు కదండి, బాధపడుతూ ఉంటాం. అయితే నీవు రక్షించబడినటువంటి విశ్వాసి రక్షణను కాపాడుకోకుండా, ఏమండి, దేవునికి భయపడువాడుగా ఉండకుండా, లోకములో ఒక సువార్త పత్రికగా మార్చబడకుండా ఒక విశ్వాసి ఉంటే గనక నిన్ను బట్టి ఎవడం మందిరానికి రాడు. సో ఆత్మలు రక్షణ పొందాలంటే ప్రార్థన ఒక్కటే సరిపోదు, మనమే నడిచే పత్రికలుగా మార్చబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంఘాలు ఆదిమ సంఘం పెంతెకోస్తు దినాన ప్రారంభమైనటువంటి సంఘము నుండి ఇప్పటి వరకు సంఘములో ఆత్మలు చేర్చబడేది మాదిరికరమైన విశ్వాసులను బట్టే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆదిమ సంఘం అంట, మీరు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మీరు చదువుకుంటారండి. ఆ 3000 మంది రక్షణ పొందిన తర్వాత వారు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయుట యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు వారు ఎడతెగక, వాక్యమందు ఎడతెగక ఉండి వారు ఏం చేస్తున్నారంట? అనుదినము ఇంటింటా కూడుకొనుచు. స్తోత్రం చెప్పండి. వారికి సహవాసం ఉంది, వారికి ప్రార్థన ఉంది, వారి దేవునితో వ్యక్తిగత సంబంధం, సంఘముతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదట, అక్కడతో వారు ఆగిపోలేదు. వారు ఏం చేస్తున్నారంట? వారు వారి ఆస్తులను అమ్మి లేని వారికి సమిష్టిగా పంచుతున్నారంట. అంటే దాని అర్థం ఏంటి? దేవుని ప్రేమను క్రియల్లో చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆస్తులు అమ్మేసి ఇచ్చేయమంటలేదు సుమి, ఈడెవడు ఎక్కడి నుంచో వచ్చి మా ఆస్తులు అమ్మేయమంటున్నాడు అన్నాడు చూస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం. మీ ఆస్తులు ఏమి ఇవ్వద్దు, నేను అలా చెప్పట్లా. దేవుని ప్రేమను క్రియలలో చూపకుండా మిమ్మలను బట్టి మీ సంఘానికి ఎవడు రాడు. చాలామంది అంటారు కదా, గొర్రెను కనాలి కదా. విశ్వాసిని ఎలా సంపాదిస్తుంది అంటే క్రియలు కలిగిన మంచి పేరును బట్టే. మరి ఏంటి భక్తి? ఒకప్పుడు ఇలా లేరే, ఒకప్పుడు వీళ్ళ మాటలు ఇలా లేవే, ఒకప్పుడు ఇలా క్రియలు ఇలా లేవే, ఎక్కడి నుంచి వచ్చింది దైవత్వం, ఎక్కడి నుంచి వచ్చింది మంచితనం అని వారు దేవుని యొక్క జీవగ్రంథాన్ని మీలో చూడగలిగితే మిమ్మల్ని చూసి వచ్చేస్తారండి. మీరు ఏం చెప్పక్కల్లా. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరు ప్రకటించేవారుగా కాదు, చూపించేవారుగా ఉండండి. ఆమేన్. కొంచెం గట్టిగానండి, హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రకటిస్తాం గొంతు చించుకొని, అరే మేము దేవుని ప్రేమ గురించి చెప్తున్నాం పాస్టర్ గారు, వాళ్ళు రావట్లేదు, మేము ఏం చేయమండి? నీ మాట కంటే నీ ప్రవర్తన ఎక్కువగా ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది ప్రభు దగ్గరికి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే ఒక్కొక్క యూదురాలు చెంగి పట్టుకొని 10 మంది వారు దేవాలయంలోనికి వచ్చినట్లుగా మనలను బట్టి అనేక మంది ప్రభువు దగ్గరికి రాగలిగినట్లుగా మంచి పేరును, దేవుని దృష్టిలో మంచి పేరు ఉండాలి, సమాజంలో కూడా మంచి పేరు. యేసు ప్రభు వారు దేవుని దయందును మనుషుల దయందును, యోహాను గారు మనుషుల దయందును, సమూయేలు గారు మనుషుల దయందును, దేవుని దయందును. మనుషులు ఏమనుకుంటే నాకెందుకు అంటున్నారు ఇప్పుడు? అందుకే ఈ మాటలు చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు అనే మాట ఏంటంటే, లోకం ఏమనుకుంటే నాకెందుకు, మనుషులు ఏమనుకుంటే నాకెందుకు, నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతాను, లోకం ఎలా పోయినా నాకు అనవసరం అని చాలా విచిత్రమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఈ మధ్యలో ఎక్కువ గమనిస్తున్నాం. చాలామంది దైవ సేవకులు కూడా అలాంటి మోటివేషన్ ఇవ్వడం నేను గమనించాను. కాబట్టి లోకం ఏమనుకుంటే నీకెందుకేంటి? లోకం నిన్ను చూసినప్పుడు దేవుని వెలుగు నీలో చూడగలగాలి. స్తోత్రం చెప్పండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీకు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనము నడిచే మందిరాలం, మనమే సువార్త కరపత్రికలుగా మార్చబడితే నిన్ను చదివిన అనేక మంది నీ మంచి పేరును బట్టి, నీ క్రియలను బట్టి నీ కొంగు పట్టుకుని వచ్చేస్తారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు కేవలం ప్రార్థన చేయడమే కాదు, మీరు మాదిరికరమైన విశ్వాసులుగా మార్చబడితే అనేక మంది మిమ్మల్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఆమేన్ చెప్పండి. దేవుడు మోషేని గురించి చెప్తాడు, మోషే నా ఇల్లు అంతటిలో
హల్లెలూయా. ఏంటో మోషే గారిని ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు భలే నవ్వొచ్చింది నాకు. ఆయన తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అసలు మోషే గారికి ఇల్లే లేదు. మోషే గారికి ఇల్లు ఎక్కడదే? 40 సంవత్సరాలు మోషే కుమార్తెకు కుమారుడిగా పెరిగాడు. తర్వాత మాంగారింటికి వచ్చాడు. మాంగారింట్లో 40 సంవత్సరాలు, అక్కడికి 80 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాల్లో దేవుడు పిలిచాడు, నాయన నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను కనాను దేశానికి తీసుకెళ్ళాలి. ఇంకో 40 సంవత్సరాల ప్రయాణంలో ఇతని దినములన్నీ ప్రయాణాలే. ఇతనికంటూ ఒక ఇల్లు లేదు, సొంత కొంప లేదు. దేవుడు అంటున్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇతనికి సొంత ఇల్లు లేదు, కానీ అతడు దేవుని ఇంటి వారసుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, తనకి ఇల్లు లేదు కానీ నా ఇంటిలో మోషే నమ్మకమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనను సాత్వికమైన వ్యక్తిగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని చేత సాక్ష్యం పొందేవారుగా, ఏమండి, దావీదు గారి గురించి అదిగో అతడు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాముని నా స్నేహితుడు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని చేత సాక్ష్యం పొందేవారిగా, అదే సమయంలో మనుషుల చేత కూడా సాక్ష్యం పొందేవారిగా మనం ఉన్నప్పుడు, ఏమండి, ఆయన సంతోషిస్తాడు. అంతేకాదు, లోకము నిన్ను చూసి ఇలాంటి వ్యక్తులతో మనం కదా వెళ్ళాలి, సహవాసం చేయాలని నీ ద్వారా అనేక మంది అన్యజనులు మీ చెంగు పట్టుకుని వచ్చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాంటి సాక్ష్య జీవితం మనకు లేకపోతే, ఇక్కడ చూడండి, పనివారు యజమానుడి గురించి ఇస్తున్న సాక్ష్యం, అతడు అనేకుల ద్వారా మంచి పేరు పొందినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతేకాదు, పరలోకము నుండి దేవదూత వచ్చి చెప్తా ఉన్నాడు ఈయన గురించి, కొర్నేలి గురించి ఏం చెప్తా ఉన్నాడు చూడండి. దేవదూత వచ్చి అతని గురించి మాట్లాడుతున్న మాట, ఇదిగో కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాదు, ఈ కొర్నేలిలో ఉన్న మరొక అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఇతడు గొప్ప ప్రార్థనాపరుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతను ఎలాంటి వాడండి? ప్రార్థనాపరుడు. ఆమేన్. ప్రార్థనాపరుడు అంటే ఎవరు అంటే భోజనం చేసేవాడా? ప్రార్థన చేసేవాడు. ఎందుకు మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మనకి మన జీవితంలోనంట ప్రతిరోజు 3 డమ్మీ ప్రార్థనలు ఉంటాయంట. ఏం ప్రార్థనలు? 3 డమ్మీ ప్రార్థనలు. ఒకటే భోజనం చేసినప్పుడు భోజనం ప్రార్థన అంటారనమాట. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే దీన్ని భయం ప్రార్థన అని కూడా అనొచ్చు. ఏం ప్రార్థన? భయం ప్రార్థన. నేను ముక్కలు తింటున్నాను, కరిగిపోవాలి. కక్కలు తింటున్నాను, అరిగిపోవాలి. ముళ్ళులు తింటున్నాను, ముళ్ళు అంటే చేప తింటున్నాను, గుచ్చుకోకూడదు నాయన. ఒకవేళ బల్లి పడిందేమో నేను చచ్చిపోకూడదు నాయన. అంతేనా? ఇంకేముంది? ఇదంతా భయం ప్రార్థన అన్నమాట. ఏం తిన్నా అరిగిపోవాలి తండ్రి చెప్పండి. ఇది భయం ప్రార్థన అన్నమాట. ఎక్కడ చచ్చిపోతానో, ఎక్కడ ప్రమాదం వచ్చి పడుతుందో, గ్యాస్ రాకూడదు నాయనా, కొవ్వు రాకూడదు నాయనా, అరిగిపోవాలి, కరిగిపోవాలి. ఇది మన ప్రార్థన. రెండో ప్రార్థన ఏంటంటే భద్రతా ప్రార్థన. ఇది ఎప్పుడు చేస్తారు? పడుకునేటప్పుడు. ప్రభా, ఏ దయ్యాలు రాకూడదు నాయనా. ఈ మధ్య దయ్యాలు వచ్చి పేకలు నొక్కేతనాయంట. ఒక ఆవిడ చెప్తుంది సాక్షి. గుండెల మీద అంటే బరువు ఎక్కువైపోయిందంటే ఎవరో కూర్చొని పేకట్టుకు నొక్కేందరని సాక్ష్యం చెప్తుంది ఒక ఆవిడ. ఏ దయ్యాలు నా మంచం దగ్గరికి, నా ఇంటి చుట్టూ రాకూడదు నాయన. ఇంకా కుక్కలు రాకూడదు, ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, దొంగలు పడకూడదు నాయన. నా ఇంటి చుట్టూ దేవదూతలను పెట్టు, 24 పెద్దలను పెట్టు, కోటాను దూతలను పెట్టు. వీళ్ళకి ఎవ్వరికి ఖాళీ లేకపోతే మిఖాయిల్ని పెట్టు, గబ్రియేల్ని పెట్టు. ఇక వాళ్ళకు కూడా లేకపోతే నువ్వే వచ్చి యేసు నామములో. అది భద్రతా ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటంటే ముందు చూపు ప్రార్థన. ఇది ఎప్పుడు చేస్తారో? ప్రయాణాల్లో. ఇంట్లో నుంచి అడుగు పెట్టగానే రోడ్డు మీద ఆటో ఉండాలి, బస్ స్టాండ్కి వెళ్ళగానే బస్సు ఉండాలి, బస్సులో సీట్ ఉండాలి, బస్సుకి ప్రమాదం జరగొద్దు. నేను ఎవరి కోసమైతే వెళ్తున్నానో
వాడు పనులన్నీ మానుకొని కొంపలోనే ఉండాలి. నేను అప్పడగ్గానే మీరు ప్రార్థన చేయట్లేదండి. పైగా పాస్టర్ గారిని అడుగుతారు, పాస్టర్ గారండి అప్పుకి వెళ్తున్నారండి, వాళ్ళకి ఇచ్చేసే మనసు వచ్చేలాగా. ఇది ముందు చూపు ప్రార్థన. ఇంకా వెళ్ళకముందే ఆడి మనసు అక్కడే ఉండాలి, ఆడి మనసు మారిపోవాలి. ఏమండి, ముందు చూపు ప్రార్థనలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ డమ్మీ ప్రార్థనలు. ఇవన్నీ ప్రార్థనా పరుడు అంటే ఇలాంటి డమ్మీ ప్రార్థనలు చేస్తే మనం ప్రార్థనా పరులం అవ్వం. మరి ప్రార్థనాపరుడు అంటే ఎవరు? ప్రార్థనాపరుడు అంటే ఎవరు అని అంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథం 32వ కీర్తన 6వ చరణాన్ని చదువుదాం. 32వ కీర్తన 6వ చరణం. నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయాలంట? భక్తి గలవారందరూ నీ దర్శన కాలమందు, అంటే దేవుడు దర్శించే కాలములో ప్రార్థన చేస్తారు అంటున్నాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. ఏంటి దేవుడు దర్శించే కాలం? ఒక రోజులో మనకి 4 జాములు ఉంటాయి. ఒకటి పగలు 4 జాములు, రాత్రి 4 జాములు. జాము అంటే 3 గంటలు. ఏమండి, జాము అంటే 3 గంటలు. సో పగలు మొదటి జాము 6 గంటల నుండి, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. రెండవ జాము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మూడవ జాము 12 గంటల నుండి 3 గంటల వరకు. నాలుగవ జాము 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఇప్పుడు రాత్రి మొదటి జాము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. 9 గంటల నుండి 12 గంటల వరకు అర్ధరాత్రి మధ్యరాత్రి అంటారు కదా, 12 గంటలకి రెండవ జాము. 12 నుండి 3 వరకు మూడవ జాము. తెల్లవారుజామును 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 4వ జాము అని అంటారు. సో ఈ పండితులు ఈ జాములను లేదా ఈ దర్శన కాలాన్ని ఎలా నిర్వచించారు అని అంటే, దేవుని పరిశుద్ధ గ్రంథములో మన వాక్యంలో చూసినప్పుడు మత్తయి సువార్తలో 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, రాత్రి 4వ జామున, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి 4వ జాము అంటే ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు ఉన్నటువంటి సమయం. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటలకు, అంటే మధ్యాహ్నం ఈవినింగ్ 3 గంటల నుండి 6 గంటల వరకు ఉన్నటువంటి ఏ కాలం అంటే ఇది? ప్రార్థనా కాలం. స్తోత్రం చెప్పండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయంలోనికి ఎక్కిపోవచుండిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సో ఈ వచనాలన్నీ ఏం చెప్తా ఉన్నాయి? ఇక్కడ 4వ జాము, పగలు 4వ జాము లేదా రాత్రి 4వ జాము దేవుడు దర్శించే కాలము అని పండితులు దాన్ని నిర్వచించడం జరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రార్థనాపరుడు అంటే ఎవరు? డమ్మీ ప్రార్థనలు చేసేవాళ్ళు కాదు. అదేంటంటే పాస్టర్ గారు, ఈ సాయంత్రం 3 గంటల నుండి లేదా తెల్లవారుజామున 3 గంటల నుండి చేస్తేనే దేవుడు మా ప్రార్థనలు వింటాడా? దేవుడు వేరే సమయాల్లో చేస్తే వినడా? అంటే మీ అవసరతల కొరకు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయండి. ఆయన ప్రతి కాలములో ప్రతి సమయంలో ఆయన ప్రార్థన వినే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ నీవు అవసరతల కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయి. కానీ నువ్వు ప్రార్థనాపరుడవు అని నువ్వు పిలువబడాలంటే దేవుడు దర్శించే కాలంలో నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు అనుకూలమైన సమయంలో కాదు, నువ్వు దేవుని దృష్టిలో పడాలంటే ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మీరు తర్వాత చదవండి.
అక్కడ ఏం జరుగుతూ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు పరిశుద్ధులు అలాగే 24 పెద్దలు అక్కడ ఆసీనులై ఉండగా ఒక దూత పరిశుద్ధుల ప్రార్థనలు తీసుకుని వచ్చిందట. తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఒక బలిపీఠం ఉంచబడింది. ఆ బలిపీఠం మీద ఈ పరిశుద్ధుల ప్రార్థనలు క్రొమ్మరించగానే పరలోకమంతా ఒక క్షణం ఏమైపోయిందంట? నిశ్శబ్దమైపోయిందంటండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు పరలోకం నిశ్శబ్దమైంది? సింహాసనాసీనుడైన దేవుడు బలిపీఠం మీద క్రొమ్మరించబడిన పరిశుద్ధుల ప్రార్థనలు ఆలకిస్తున్నాడంట. అంటే మీరు దర్శన కాలమున దేవుడు దర్శించే సమయంలో మీరు ప్రార్థన చేస్తూ ఉంటే, అంటే ఉదయం 3 గంటలకి సాయంకాలం 3 గంటలకి మీరు ప్రార్థన చేసే సమయంలో దేవదూత వస్తాడంట మీ దగ్గరికి. వచ్చి మీ ప్రార్థనలన్నీ తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠపు మీద దేవుని సింహాసనం ఎదుట క్రొమ్మరిస్తూ ఉంటే మీ ప్రార్థనలన్నీ ఆయన ఆలకిస్తూ ఉన్నాడంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుడు దర్శించే కాలములో మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళిపోతున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు సాయంకాలం 3 గంటలకైనా పర్వాలేదు, తెల్లవారుజామున 3 గంటలకైనా పర్వాలేదు, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవదూత, మీరు తెల్లవారుజామున 3 గంటలకి ప్రతిరోజు దేవదూత మీ దగ్గరికి వస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారు? వచ్చాడు, వెళ్ళిపోయాడు. సాయంకాలం పోని ప్రార్థన చేస్తారేమో అని 3 గంటలకు మీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు? అయితే నిద్రలో ఉన్నారు కదండి. మంచి నిద్రపోయే టైం కదా 3 గంటలు. అప్పుడు అయితే నిద్రలో ఉన్నారు, లేదంటే టీవీ చూస్తూ ఉన్నారు, లేదంటే పనులు ఏమి ఉండవు. అప్పుడు గంటలు అయిపోయి తినేసి అరిగిపోయేదాకా కూర్చుంటాం కదా, ఆ టైం అది. లేకపోతే మన పనుల్లో మనం ఉన్నాం. సో దేవదూత వచ్చాడు, చెప్పండి, వెళ్ళిపోయాడు. కాబట్టి ఎన్నిసార్లు దూత వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కనుక అవసరతల కొరకు అడుక్కోవటం ప్రార్థనా జీవితం అనిపించుకోదు. అది నీ స్వార్థం అనిపించుకుంటుంది. అవసరతల కొరకు చేయొద్దా పాస్టర్ గారు? చెయ్యాలి, మీరు చేయాలి, నేను చెయ్యాలి. భద్రతా ప్రార్థన చేసుకోవాలి, భయం వేసినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ముందు చూపు ప్రార్థనలు చేసుకోవాలి. అవి మీరు చేయాలి, నేను చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. కానీ ప్రార్థనాపరుడు అని దేవుని దృష్టిలో నువ్వు పడాలి అనంటే నువ్వు దేవుని దర్శించే కాలంలో, ఆయన సమీపముగా ఉన్న సమయంలో ఆయనను వెతికే వ్యక్తిగా నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా వేసే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రార్థనా కాలమున ఏమండి 3 గంటల సమయంలో దేవదూత ప్రత్యక్షమై ఇదిగో కొర్నేలుతో చెప్తున్నాడు, ఇదిగో కొర్నేలి, నీ ప్రార్థనలన్నీ దేవుని వద్దకు జ్ఞాపకార్థంగా చేర్చబడి ఉన్నవి, అవి దేవుని సన్నిధిలో ఉన్నాయి అని దేవదూత ఇచ్చే అద్భుతమైన సాక్ష్యం. ఇది ఎంత మంచి సాక్ష్యం అండి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి కొర్నేలుని గురించి మనం చూస్తున్న మరొక మంచి లక్షణం ఏంటంటే అతడు గొప్ప ప్రార్థనాపరుడు. మరి ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రార్థనా కాలంలో ప్రార్థన చేస్తున్నారు? మీరు ఎంతమంది ప్రార్థనాపరులు ఇప్పుడు తెలిసిపోద్ది. చెయ్యత్తండి. మేము సాయంకాలం 3 గంటలకి దేవుడు దర్శించే కాలంలో మేము మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేస్తున్నామండి అంటే మీరు 3 గంటల్లో ప్రార్థన చేయమని కాదు నేను చెప్పేది. మీరు దేవుని దర్శన కాలంలో మీరు అరగంట చేయండి, గంట చేయండి, గంటన్నర చేయండి, లేదా 3 గంటలు చేయండి, మీ ఇష్టం. మీరు ఎంతసేపు చేసినా పర్వాలేదు. కానీ దేవుని దర్శన కాలంలో పరిశుద్ధులు లేదా భక్తి గల వారందరూ ఆయనను ప్రార్థన చేస్తారని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి. మరి ఆయన దర్శనం కొరకు మనం వెళ్ళొద్దా ఆయన దగ్గరికి? ఈ కొర్నేలి దేవుని దర్శన కాలంలో ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే దేవదూత వచ్చాడట, కొర్నేలి, నీ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి వచ్చావయ్యా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేకాదు మరొక సాక్ష్యం ఏంటంటే నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. స్తోత్రం చెప్పండి. ఈ ధర్మ కార్యాలు సంఘం నుండే ప్రారంభమయ్యాయండి. ఆదిమ సంఘ కాలం చేసే పని అదే. వారికి ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి పేదవారికి కలిగి ఉన్నవారంట సహాయము చేస్తూ ఉన్నారు.
ఇది ఆదిమ సంఘం నుండే ప్రారంభమైంది ధర్మకార్యాలు అనేవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘము దైవ ప్రేమతో నింపబడినప్పుడు ఏమండి మనం సహాయకులుగా మార్చబడగలం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనా సహాయం చేయాలి. మీరు ఒకరి కొరకు ఒకరు మాట సాయం చేయాలి. ఎవరికైనా బాగోకపోతే అమ్మ ధైర్యంగా ఉండండి, మేము ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు అని ధైర్యం చెప్పేటువంటి మాట సాయం కావాలి. చేయగలిగితే మూట సాయం కూడా చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ధర్మ కార్యాలు చేర్చబడ్డాయి. నేను వీటి గురించి చాలా ప్రసంగం ఉంది. నేను 2 గంటల ప్రసంగాన్ని చాలా సింపుల్గా అయ్యగారు ఇచ్చిన టైంలో ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం మరొకటి 25వ వచనంలో 10వ అధ్యాయం 25వ వచనంలో ఏం చూస్తామంటే అక్కడ శతాధిపతి దైవజనుని పాదముల మీద పడి నమస్కారం చేశాడంట. స్తోత్రం చెప్పండి. ఆయన శతాధిపతి అని రాశారు. ఈయన ఎవరంట? శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు సిఏ గారు అంత హోదా అన్నమాట. సిఏ గారు లాగా సిఏ ఇప్పుడు సిఏ అంతో అప్పుడు శతాధిపతి అంత అధికారం కలిగినోడు. ఈ ఆధిపత్యం కలిగిన సిఐ గారు లేదా ఈ శతాధిపతి వచ్చి దైవజనుని పాదముల మీద పడి నమస్కారం చేస్తున్నాడు. ఇప్పుడు పాదాల మీద పడి నమస్కారం చేయమంటలేదు సుమి. ఆ మాటకి వెంటనే పాస్టర్ గారు వ్యతిరేకించాడు. నేను కూడా నీలాంటి నరుడనే అన్నాడు. ఇక్కడ నా ఉద్దేశం మీరు పాదాలు పట్టుకోమని కాదు, దైవజనునికి అంత గౌరవాన్ని ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎంత తగ్గింపండి అతనికి. చాలాసార్లు సంఘములో ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వారు ఉంటే నేను లేకపోతే వాడికి దిక్కు లేదు అని మాట్లాడే చాలామంది ఉన్నారు కదండి. చాలామంది కొంతమంది మీరు కాదులేండి బాబు, మీరు చాలా మంచోళ్ళు, మీరు అలా చూడకండి, కోపంగా చూస్తారేంటి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలాసార్లు చాలా సంఘాల్లో ఏమండి దైవజనుడి కంటే ఒక ఉన్నతమైన స్థితిలో లేదా గవర్నమెంట్ అధికారిగానో లేకపోతే డబ్బున్న వ్యక్తిగానో ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తిగానో ఒకవేళ సంఘాల్లో ఉంటే వారికి ప్రత్యేకమైన కుర్చీలు వేయాలి, లేదా పాస్టర్ గారు వాళ్ళు ఇచ్చే పెద్ద కానుకల కోసం ఆయనే వేదిక మీద దిగొచ్చి వీళ్ళకి వందనాలు చెప్పాలి. ఏమండి ఆయన్ని ఎంతో గణపరచాలి. లేదంటే ఇంకేముంది, నేను లేకపోతే నీకు దిక్కేంటిరా పాస్టర్ అని చాలామంది లేరండి. మీరు కాదులే, మీరు కాదు కాబట్టి మీకు తెలియదు. మేము ఎలాంటి ఎంతమంది చూసామనుకున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బును చూసి గర్వించి, పరిస్థితులను చూసి గర్వించి దైవజనుని మీద విరోధంగా లేచేటువంటి శత్రువులు హృదయం చాలామందికి ఉంటుంది. అయితే ఈ రోజున ఈ శతాధిపతి జీవితం యొక్క ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే అతడు శతాధిపతి దైవజనుని పాదముల మీద పడ్డాడు. అంటే అది తగ్గింపు జీవితానికి గుర్తు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘానికి సేవకునికి విధేయత కలిగిన సంఘంగా మీరుంటే దైవజనుని మాట విన్నవాడిని దేవుడు ఎంతైనా దీవిస్తాడు. ఆమేన్. ఎందుకు చెప్పనా? దైవజనుడు గొప్పవాడని కాదు, దైవజనుని నియమించిన వాడు అంత గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. మోషే మీద ఇశ్రాయేలీయులు ఎదురు తిరిగినప్పుడు దేవుడు అన్నాడు, మోషే గారికి బాధ వచ్చింది, ప్రభువా ఏంటిలో నేను నడిపించలేను, నా వల్ల అవ్వదన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఊరుకోవయ్యా, వాళ్ళు ఎదురు తిరిగింది నీ మీద కాదు నా మీద. దైవజనునికి విరోధంగా నిలబడితే మనం దేవునికే విరోధంగా నిలబడినట్లు, దేవుని నాయకత్వాన్ని మనం ఎదిరించినట్లు లెక్క. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దైవజనుని గౌరవించటం, ఆయన దగ్గర తగ్గించుకుని ఉండడం ఆయనను గౌరవించినట్లే. కనుక కనిపించేటువంటి దైవజనుడే నువ్వు గౌరవించకపోతే కనిపించని దేవుడు అంటే నీకెక్కడ భయం వస్తుంది? దేవుని ప్రతినిధిగా దేవుడు దైవజనుడిని పెట్టాడనే విషయాన్ని సంఘం గ్రహించుకోవాలి. నిజానికి ఆయనకి ఏం తెలియదు. ఆ శతాధిపతికి వాక్యం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో ఇంకా సరిగ్గా తెలియదు. కానీ అతని భక్తి జీవితం, అతని సాక్ష్య జీవితం, అతని మాదిరికరమైన జీవితం, దైవజనునికి ఆయన ఇచ్చే గౌరవం ఎంత గొప్పదంటే ఎందుకో తెలుసా? డైరెక్ట్గా దూత వచ్చి చెప్పాడు, ఇదిగో నీ ప్రార్థన వినబడింది, పలానా దైవజనుడు ఉన్నాడు, పిలిపించుకో అంటే దేవునికి ఇచ్చినంత గౌరవం ఇచ్చాడు దైవజనుడికి. స్తోత్రం చెప్పండి. వెంటనే ఆయన అన్నాడు, వ్యతిరేకించాడు. దైవజనులు పాదాలు పట్టుకుంటే ఏమీ పట్టుకో అనరు. కొంతమంది అంటారులేండి, మేము అలా అనం. మీ పాస్టర్ అలా అంటే చెప్పండి నాకు, సరేనా? అలాగ అనలేండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మేము కూడా మీలాంటి నరులమే, కానీ దేవుని చేత నియమింపబడిన నాయకత్వంలో ఉన్నాం కాబట్టి దైవజనునికి లోబడుట దేవునికే లోబడుట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంత గొప్ప విధేయతను బట్టి వారు ఇంకొక మాట కూడా అంటారు. ఏమంటారు తెలుసా? అయ్యా, నీవు వచ్చుట మంచిది, నీవు చెప్పు సంగతులను మేము వింటాం. మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అదే వింటాం అన్నాడు ఈ శతాధిపతి. ఈయన చెప్తేనే బోడు మంది వింటారు, ఈయన కిందే బోడు మంది ఉన్నారు, ఆయనకి లోబడేవాడు చాలామంది ఉన్నారు. ఈయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, మీరు ఏం చెప్తే అదే వింటాం. ఇంత విధేయత, ఇంత గొప్ప సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈయనలో ఇంకొక మంచి లక్షణం కూడా ఉంది. ఈయన ఒక్కడే బాగుపడాలనుకునేదట. పాస్టర్ గారిని పిలిచికి రమ్మన్నప్పుడు వాడు చుట్టాలో పట్టాలో మొత్తం అందరినీ పోగొట్టుకొచ్చేసాడంట. ఇదిగో దైవజనుడు వస్తున్నాడు, దేవుడు నాకు కనిపించి చెప్పాడు, ఆయన వచ్చుట మనకు మంచిది, మీరందరూ రండి అంటే వారు బంధువులు అందరూ వచ్చేసారంట. ఆయన ఇంట్లోకి వచ్చి చూసేటప్పటికి ఇలాగే కూర్చొని ఉన్నారు. ఎంతమంది ఉంటారని నేను అనుకోలేదు. పైకి వీళ్ళు అందరూ అన్యజనులని ఆయనకి తెలియదు, ఎందుకంటే యూదులకి మతనిష్ట ఎక్కువ. వచ్చిన వెంటనే చూశాడు, పరిస్థితులను అర్థం చేసుకున్నాడు, దర్శన భావాన్ని గ్రహించాడు. వెంటనే అక్కడ వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఇది మొదలుకొని నాకు అర్థమైంది, దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా తెలుసుకున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అసలు కొట్టాల్సింది ఇక్కడ కాదు, ఆ మాటలు విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు ఎవరో తెలియని అన్యజనుల మీదకి సైతము దేవుని పరిశుద్ధాత్మ క్రొమ్మరింపబడ్డం శిష్యులు చూసి కంగారైపోయారంట. ఎంత అద్భుతం ఎందుకు జరిగిందో తెలుసా? అతని సాక్ష్యం అంత బాగుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యోహాను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, కొర్నేలి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, తన పనివారు కూడా సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇలాగా, కొర్నేలి మా ఇంట్లో కూటం జరుగుతుంది రండి అని పిలిచినప్పుడు ఈ అన్యజనులందరూ ఎట్లా పోగడ్డారు? ఒరే పనికిమాలాడా, నీకేమొచ్చిందిరా? ఎంత గొప్ప అధికారి అయ్యుండి, చదువుకున్నవాడు అయ్యుండి, జ్ఞాని అయ్యుండి, అదేదో మతం దగ్గరికి మమ్మల్ని పిలుస్తావేంట్రా, నువ్వు మతంలో దిగిపోయావా అని అనొద్దా వాళ్ళు? అని ఉంటారా? అనలేదు. ఎందుకు అనలేదు? అతని సాక్ష్యం ఉన్నవాడు ఒక్క మాట చెప్తే నీ కొంగు పట్టుకుని వస్తారంతే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నదంటే, దేవుడు ఒకటి సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి, ఆయనను నువ్వు దేవునిగా అంగీకరించాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి సిద్ధపడాలి. నాలుగవది, ఆయన కొరకు నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఒకటి మాటతో చెప్పాలి, రెండు క్రియతో చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే లోకానికి మాదిరికరమైన వ్యక్తిగా కనబడతావో, ఈ వచ్చే సంవత్సరం ఈ హాల్ మీకు సరిపోదు. ఆమేన్. ఈ హాల్ సరిపోదు. నేను కోరుకుంటున్నాను వచ్చే సంవత్సరం ఇంకా నూతనమైన పెద్ద స్థలము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అనండి. మరి కుళ్ళు మోకాలు వేసుకుని అట్ట చూస్తారేంటి? కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆయనకు హాల్ వస్తే మాకెందుకు అన్నట్టు, ఆయనకు వస్తే మీకు వచ్చినట్టే. స్తోత్రం చెప్పండి ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. సో మంచి హృదయంతో మనం ఆమేనంటే జరిగిపోతాయి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు మంచి సాక్ష్యంతో కూడిన మాదిరికరమైన దైవ సేవకులను మీకు ఇచ్చాడు దేవుడు. ఇప్పటికే ఆవిడ తెగ తగ్గించేసుకుంది, నాకు భలే బాధ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు ఆవిడ అలాంటిది ఏం కాదులేండి, మాకు తెలుసు. మంచి సాక్ష్యం కలిగినటువంటి బిడ్డలిద్దరూ కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నాని ఎరుగుదును. ఆ చిన్నప్పటి నుంచి ఎంత భయంకరమైన అలరోడు అంటే, అత్తమాను ఏదో ఎక్కడో చోట నుంచి దూకేసి ఎవరినో ఒకరిని కొట్టేసి, లేకపోతే ఏదోటి ఎరగొట్టేసుకుని, ఏమండి ఎప్పుడు దెబ్బలే, అత్తమాను ఏదోటి ఎరగొట్టేసుకునేవాడు. అంత అలరోడు. వాక్యంతో హృదయాన్ని పగలగొడుతున్నాడు. మంచిది అది, దేవుడికి స్తోత్రం. మళ్ళీ ఇరగొడుతున్నాడంటే మళ్ళీ వేరే కనుక్కుంటారు దేని ఫోన్ కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొమ్మదీసి అమ్మగారిని కనుకొడుతున్నామేంటయ్యా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా.
అలాంటి వ్యక్తిని ఆ తర్వాత చిన్నప్పటి నుంచి అంత అలరతో చూశాను. ఆయన మోకాళ్ళ మీద ఉండడం, ఉపవాసాలతో కన్నీళ్లతో ఏడవడం, సంఘం యొక్క భారం ఆయన మాటల్లో పనుల్లో నేను చూశాను. అందుకని పిలిచినట్టు నేను వచ్చాను. ఆల్రెడీ అయితే వస్తానండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అభిషేకించుకున్న సేవకుడు, దైవ భారం కలిగిన సేవకుడు, అదే సమర్పణ కలిగిన కుమార్తెని దేవుడు చక్కగా వారికి సహకారిగా ఇచ్చాడు. వారిద్దరూ చాలా భారం కలిగి ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. అది మీకు తెలిసి నేను చెప్పక్కర్లేదు, కానీ నాకు తెలిసిన సాక్ష్యం నేను వారి గురించి చెప్తున్నాను. ఆ రోజున యోహాను గురించి ఆయన దేవుడిచ్చిన సాక్ష్యం, కొర్నేలు గురించి పనివారిచ్చిన సాక్ష్యం, ఈరోజు మీ దైవజనుల కొరకు నేను సాక్ష్యం ఇస్తున్నాను. వారు అద్భుతమైన సేవకులుగా మీ మధ్యలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వారి మాదిరిని బట్టి మీరందరూ వచ్చారు. మీ మాదిరిని బట్టి అనేక మంది రావాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పడానికి వచ్చిన ఒక్క మాట ఏంటంటే, మీ సాక్ష్యం అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఏంటంటే మేము ఏం చేసినా ప్రజలు రావట్లేదు కాదు. నేను ఏం చేస్తున్నాను, నన్ను చూసి ఎవరో ఎందుకు రావట్లేదని ఏడవాలి. ఈరోజు నువ్వు నన్ను చూసి ఎవరు ఎందుకు ప్రభు దగ్గరికి రావట్లేదు అని నువ్వు కన్నీళ్లు కాంచగలిగితే, ఈరోజు నిన్ను ఆ సారేపతి విధవరాలని ఎలాగైతే దేవుడు ఆ సేవకుడికే దీవెనగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. అదిగో బావి దగ్గర ఏమండి ఆ సమరయ స్త్రీని ఊరంతటికి సాక్ష్యంగా మార్చిన దేవుడు మీ ప్రాంతాల్లో, మీరున్న స్థలంలో, మీ చుట్టుపక్కల ప్రజలందరినీ, అన్యజనులను దేవుడు మిమ్మల్ని బట్టి ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరిని బలవంతం చేయవలసిన పని లేదు. నీలో దైవత్వాన్ని చూస్తే వాళ్ళే వచ్చేస్తారు. ఆమేన్ చెప్పండి. నాలో దైవత్వాన్ని నింపు ప్రభు అని ప్రార్థన చేయండి ఈరోజు. ఎందుకు యోహాను స్త్రీలు కనిన వారిలో ఆయనంత గొప్పోడు లేడంటే, ఎందుకు పుట్టాడో తెలుసుకుని పుట్టాడు. ఎందుకు పుట్టాడో ఆ పనే చేశాడు. ఆ పనిని ముగించి పరలోకానికి వెళ్ళాడు. ఈ రోజున మన బాధ్యత కూడా అదే. ఎందుకు చాలామంది అనుకుంటున్నారు, నేను పుట్టినరోజు వస్తున్నాడు, చాలామందికి చాలా సంతోషం. అంటే ఈ కూడికి అలా జరగట్లేదులేండి. అయ్యగారు నాకు చెప్పింది ఏంటంటే, ఇలాగైనా సరే మా సంఘం బలపరచబడాలి, ఏదో కేకులు కోసుకుని తినేసి మేము బర్త్డే అని అంటాం కాదు. చాలామంది అనుకుంటున్నారు బర్త్డే వస్తే సంతోషపడతారు, కానీ ఇది పుట్టుక అనుకోండి, ఇది మరణం అనుకోండి. ఇది పుట్టుక తేదీ, ఇది మన మరణం తేదీ. ఇప్పుడు మనకి 20 సంవత్సరాలు వస్తే ఇప్పుడు ఏమైంది? మన సంవత్సరం పెరుగుతున్న కొద్దీ మన మరణానికి అది గుర్తుపెట్టుకోవాలి. పుట్టినరోజు వచ్చిందంటే సంకలు కొట్టుకోవడం కాదు, మనం మరణానికి 1 సంవత్సరం దగ్గర అయిపోయాం. ఇంకో సంవత్సరం పెరిగితే ఇంకో సంవత్సరం మరణానికి దగ్గర అవుతున్నాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, నేను ఎందుకు పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నా వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా, నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబానికి, ఏమండి నీ సంఘానికి, దైవజనుడికి నీ వలన ఏదైనా ప్రయోజనం ఉందా? ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి నడిపించామా? రక్షణ పొంది రక్షణలో పుట్టి ఎంతకాలమైంది? ఎన్ని సంవత్సరాలైంది రక్షణలో పుట్టి? ఒక్క ఆత్మనైనా సంపాదించగలిగామా? ఇవన్నీ ఆలోచించుకుంటే నువ్వు ఈరోజు ఒక్క మాట ప్రభుతో చెప్పండి, నన్ను ఒక నడిచే కరపత్రికగా మార్చునైనా అనేక మంది నన్ను చదివి నీ మందిరానికి రాగలగాలని ఈ రోజున ఒక సాక్ష్య జీవితం కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడదాం. ప్రభు ఈ మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. ఆమేన్.